భర్త యాటిట్యూడ్కి అణిగి మణిగి ఉండే ఆకుకూర కట్ట కాదని నిరూపిస్తాను చూడని శబ్దం చేసింది. ఓ అబ్బో చూస్తాలే అంది. చూడు అని అరచేతిలో లవ్ సింబల్లో రాసుకున్న మహి పేరుని ముద్దు పెట్టుకుంది. వైష్ణవి మహిధర్, ఉదయ్ తన్వి జంటల నిశ్చితార్థ వేడుకకి అంగరంగ వైభవంగా ముస్తాబయింది కన్వెన్షన్ సెంటర్. కళ్ళు మిరుమెట్లు గొలిపే లైటింగ్ డెకరేషన్తో హోటల్ ప్రాంగణం కాంతులీనుతోంది. వస్తున్న అతిరథ మహారథులకి దగ్గర ఉండి మరీ ఆహ్వానం పలుకుతున్నారు జమున జయదేవ్ గారు. గోల్డ్ కలర్ డిజైనర్ లెహంగా మీదకి డైమండ్ జ్యువెలరీతో పుత్తడి బొమ్మల్లా వైష్ణవి, పీచ్ కలర్ చోరీ మీదకి గోల్డ్ అండ్ స్టోన్ జ్యువెలరీలో తన్వి మేకప్ హెయిర్ స్టైల్ అంటూ మహిధర్ పంపిన బ్యూటీషియన్లు 2 గంటల నుంచి వాళ్ళని ఊపిరాడనివ్వకుండా రెడీ చేయడంతో నీరసపడ్డాడని చూసి భోజనం పెడుతుంది ప్రసన్న. ఇద్దరికి దిష్టి తీసి జమున గారు పిలవడంతో ఆవిడ వెళ్ళారు. ఏంటి వైషు, మహి ఫోన్ చేశాడా అని నవ్వింది తన్వి. నీకు అంత జోక్గా ఉంది కదూ, ఎర్రబడిన ముక్కుతో గుర్రుగా అడిగింది. లేకపోతే వాటితో పంతానికి పోతావా? ఇప్పుడు చూసావా, అస్సలు మాట్లాడడం కూడా లేదు. పెళ్ళయ్యే వరకైనా మాట్లాడతాడా ఏమో, నాకైతే డౌటే. ఏం ఆయన గారికే ఉందా పంతం? పట్టుదల నాకు లేవా? నేను మాట్లాడను. ఎప్పుడు ఎక్కడ ఆ బెట్టు తగ్గించాలో నాకు బాగా తెలుసులే గడుసుగా అంది. ఇంతలో జమున గారు ప్రసన్న గారితో వచ్చి ఇద్దరిని చూసి మెటికలు విరుస్తూ టైం అయింది రాండంటూ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. స్టేజ్ మీద మహిధర్ గణపతి పూజ చేస్తున్నాడు. అతన్ని చూస్తూనే వైష్ణవి మది గతి తప్పింది. ఫంక్షన్ కంతా అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. హాల్ మొత్తం అతిథులతో కలకల్లాడుతుంది. వైష్ణవి మహిధర్ పక్కకి, తన్వి ఉదయ్ పక్కకి వెళ్ళగా ముందు పెద్దవాళ్ళు శాస్త్రం ప్రకారంగా తాంబూలాలు మార్చుకున్నారు. మహిధర్కి సరి జోడుగా మంచి ఎత్తు చక్కని చిరునవ్వుతో కలగా ఉన్న ముఖ సౌందర్యంతో రాకుమారిలా ఉంది వైష్ణవి. ఇద్దరి జంట సీతారాముల వినులకు కనువిందు చేస్తున్నారు. 2 జంటలు దండలు మార్చుకున్నారు. పెద్దవాళ్ళు ఇస్తున్న డైమండ్ రింగ్స్ని ఒకరి వేళ్ళకి ఒకరు పెట్టుకున్నాక వచ్చిన అతిథులు వారి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ముఖ్యమైన వారిని వైష్ణవికి పరిచయం చేస్తున్నాడు మహి. అందరికీ నమస్కరిస్తుంది వైష్ణవి. అఫీషియల్గా తాను ఇప్పుడు జయదేవ్ గారి ఇంటికి కోడలని ప్రపంచం మొత్తం తెలిసింది. అక్కడే ఉన్న మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. దాదాపు 3 గంటలు పట్టింది. అతిథులందరూ పలచబడేసరికి ఫోటోలు వీడియోలు ఆగకుండా క్లిక్ అవుతూనే ఉన్నాయి. తమ కూతురు పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుంటే ప్రసన్న సుబ్రహ్మణ్యం గారి కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి. గెస్ట్లందరూ డిన్నర్కి వెళ్ళగా 10 కేజీల బరువు ఉన్న లెహంగాలు మోయలేక నీరసపడ్డ వైష్ణవి తన్విని చూసి జమున గారి గదిలోకి తీసుకువెళ్లారు. మేకప్ ఆర్టిస్టులు ఇంకా ఉండటంతో మొత్తం సెట్ చేసిన జ్యువెలరీ తీసి మేకప్ రిమూవ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కంగ్రాట్స్ చెప్పి. తన్విని హత్తుకుని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది వైష్ణవి. ఏంటి వైషు, నువ్వు ఇలానే ఫీల్ అవుతున్నావా అని అడిగింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది తన్వి. ముఖ్యంగా అమ్మా నాన్న కళ్ళలో ఆ వెలుగు చూస్తుంటే వాళ్లకు ఆడపిల్లగా పుట్టి నేను ఇచ్చే బహుమతి ఇంతకన్నా ఏముంటుంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వైష్ణవి హాఫ్ శారీలో వస్తే తన్వి పలాజా వేసుకుంది. వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ తీసుకువచ్చింది జమున గారు. మీరెందుకు అత్తయ్య తీసుకురావడం, మేమే వచ్చేవాళ్ళం కదా అంది. ఏంటి వచ్చేది, మీరిప్పుడు ఎవరనుకుంటున్నారు? జమున గారి ఇంటి కోడలు కూతురు ఒకరు, అలా ఎలా వెళ్తారని ఇద్దరికి గోరు ముద్దలు పెడుతుంటే వచ్చిన ప్రసన్న గారు ఆ దృశ్యం చూసి పొంగిపోయారు. చాలు వదినా, ఇంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. నాకంటే బాగా చూసుకునే మీరు నా కూతురికి దొరికాక ఇంకా తృప్తిగా హాయిగా ప్రశాంతంగా బ్రతికేస్తాను. వైష్ణవి మా ఇంటికి వచ్చేస్తుందని నువ్వు దూరం అవుతున్నావు అని మాత్రం అనుకోకు. వైష్ణవి ఎప్పటికీ మీ అమ్మాయే. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని వాళ్లకు తినిపించాక పదండి మనం కూడా వెళ్ళి అందరితో కలిసి భోజనం చేద్దామని వాళ్ళని రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకోండి, గెస్ట్లు అందరూ వెళ్ళాక ఇంటికి స్టార్ట్ అవుదాం అని చెప్పి వెళ్ళిపోయారు. బెడ్ మీద వాలి చేతికి ఉన్న ఉంగరం చూస్తూ తన్వి మహితో మాట్లాడాలని ఉంది. కనీసం నాతో నవ్వుతూ మాట్లాడలేదు. ఏదో ఫార్మాలిటీగా అందరికీ పరిచయం చేస్తూ నవ్వాడు తప్ప నా వైపు చూడలేదు. వాడు పట్టుదలలో విక్రమార్కుడు వారసుడు. మీ పాటలు మీరే పడండి. ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి కూడా అయిపోతుంది. ఆయన మీకు ఈ పంతాలు ఏంటో అని ఉదయ్ వీడియో కాల్ చేస్తుంటే మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళింది తన్వి. ఎంత బెట్టు చూపిస్తున్నాడు, కాస్త కూడా సరసం తెలియదే ఈ మానవుడికి
అరే ఆడపిల్ల అలిగితే బుజ్జగిద్దామని లేకుండా పోటీగా మాట్లాడటం మానేశాడు. అన్ని టైంకి తను చెప్పినట్లు జరుగుతాయి, మనిషి మాత్రం చూడడు. "హ్మ్, ఇలా కాదు, ఇవాళ తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని మహిదర్కి కాల్ చేసింది. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు. కట్ చేసి మళ్ళీ చేసింది, అయినా ఆన్సర్ లేదు. ఇలా కాదని పక్క రూమ్లోనే ఉన్నాడని వెళ్ళింది. రూమ్ డోర్ నాక్ చేసింది. తన్వితో మాట్లాడుతూ ఉదయ్ కూడా బాల్కనీలోనే ఉంటే ఫ్రెష్ అయి వచ్చిన మహి ఫార్మల్లో రెడీ అవుతున్నాడు. ఫోన్లో వైష్ణవి నంబర్ చూసి డోర్ నాక్ అవుతుంటే వెళ్ళి తీశాడు. ఎదురుగా ఎల్లో స్కై బ్లూ కలర్ లంగావోణిలో హెయిర్ బన్ వేసుకుని అలక మొహంతో ముద్దొచ్చేస్తూ బుంగమూతి పెట్టుకుని ఉంది. తనని పైనుంచి కింద వరకు స్కాన్ చేసి షర్ట్ స్లీవ్స్ మడుస్తూ ఏంటి అన్నట్టు ఐబ్రో రైస్ చేశాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అంటూ మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు. మండింది ఆమెకి. వెనకే వెళ్ళి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సింగారిచ్చుకుంటున్నావా అని పైకి పోయింది. వైష్ణవి వచ్చిందా ఉదయ్ అడిగింది తన్వి, తన వాయిస్ ఫోన్లో వినిపించడంతో. మహిదర్తో దెబ్బలాడుతుందని చెప్తూ పక్క బాల్కనీలోకి జంప్ చేశాడు. అది చూసిన వైష్ణవి, దేవుడా అటు చూడు, తన్వి కోసం ఉదయ్ అన్న ఎంత సాహసం చేశారు, అది లవ్ అంటే అంది. ఆమె నోరు మూసేసింది మహిదర్ షార్ప్ లుక్ ఇవ్వడంతో. ప్లీజ్ మాట్లాడొచ్చుగా. అరే నేనేదో సరసమాడితే నువ్విలా పంతం పడతావా మహానుభావా, కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే రోషంగా అడిగింది. ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ మాట్లాడుతున్న మహిని బ్యాక్ హక్ చేసుకుని గట్టిగా చుట్టేసింది. అయినా కరగలేదు. ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇలా కాదని మెల్లిగా ముందుకు వచ్చి మెడ చుట్టూ చేతులేస్తున్న వైష్ణవిని బెడ్ మీదకి తోసి షర్ట్ సరి చేసుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడలేదనుకో, అమ్మ నాన్నని అత్తయ్య మామయ్య గారిని అందరినీ పిలిచి రచ్చబండ ప్రోగ్రాం పెడతా అని బెదిరింపులకు దిగింది. ఏం చేసుకుంటావు చేసుకోపో అనేలా ఒక యాటిట్యూడ్ లుక్ విసిరి బయటకు వెళ్ళాడు. బాబోయ్, ఈ రాక్షసుడు కరిగేలా కనికరించేలా లేడుగా, అయినా నేను వదలను అని వెనకే లేడు పిల్లలా పరిగెత్తింది. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తున్న మహిదర్ డోర్ క్లోజ్ అవుతుంటే ఎదురుగా వస్తున్న వైష్ణవిని చూసి ఒక విలన్ స్మైల్ పెదాల్లో పూయించాడు. చెంగున వచ్చిన ఆమె లాస్ట్ సెకండ్లో లిఫ్ట్లోకి వచ్చేసింది. డోర్ క్లోజ్ అయింది. నన్ను వదిలి నువ్వు వెళ్ళినా నేను వదలను అని ఆయాసంతో రోపుతూ డైలాగ్ వేస్తున్న ఆమె ఫేస్ మీద ముంగుర్లు తేలియాడుతున్నాయి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆరాంగా తననే చూస్తున్న మహిదర్ని చూసి ఏంటా చూపు అంది. మాట్లాడకుండా సెల్లార్లో కార్ దగ్గరకు వెళ్తుంటే ఈ టైంలో ఎక్కడికి, అందరూ పైన ఉన్నారు అంది. అబ్బే మాట్లాడితే కదా బాబు, నోట్లో బూతులు తిట్టుకుంటూ కార్లో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకునే లోపే కార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా రోడ్డు మీదకి దూసుకు వెళ్ళింది. వైష్ణవి పెట్టిన పొలికేకలు కార్ సౌండ్ ప్రూఫ్ అవ్వడంతో బయటకు రాలేదు. చంపేస్తావా నన్ను, మరి ఇంత బెట్టు పనికిరాదు మహి, నేను ఇంతగా బతిమాలుతున్నా అంత పంతంగా ఉంటావెందుకు, నన్ను ఇలా నీ వెనక తిప్పుకుంటేనే నీ ఈగో సాటిస్ఫై అవుతుందా చెప్పు, అలాగే ఉండటానికి అలవాటు పడతాను అంటున్న వైష్ణవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పటికీ మాట్లాడిన మహిని చూస్తూ ఇంకా కన్నీటిని కార్చిన వ్యర్థమని విండో వైపు తల తిప్పుకుంది. సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఏరియాలో కార్ ఆపి వైష్ణవిని చూశాడు. డోర్కి ఆనుకుని అలాగే నిద్రపోయింది. చెంపల మీద నీటి చారలు కనబడుతుంటే వాటిని తుడవడానికి ముందుకు జరుగుతుండగా మెలకువ వచ్చిన వైష్ణవి కళ్ళు తెరవడంతో తనకి అతి దగ్గరగా ఉన్న మహిని చూసి నేను దిగి వెళ్ళిపోతాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయనని డోర్ ఓపెన్ చేసి కిందకు దిగింది. చుట్టూ చీకటి, చల్లని గాలి కొడుతుంటే కింద నక్షత్రాలుగా మెరుస్తున్న సిటీ అంతా చాలా చిన్నదిగా కనబడుతుంది. వెనక్కి తిరిగి ఇది ఏ ప్లేస్ అని అడిగింది తన వైపు చూడకుండా. బ్యానెట్ ఎక్కి కూర్చుని సిగరెట్ తీశాడు. కార్ ఫ్రంట్ లైట్స్ వెలుగు మాత్రమే ఉంది. చాలా లోన్లీగా పీస్ఫుల్గా ఉన్న ఆ ప్లేస్కి అక్కడే గట్టు మీద కాలు కిందకు పెట్టి కూర్చుంది. నాతో మాట్లాడవుగా, సరే మాట్లాడుకో, నువ్వు పిలిచే వరకు ఇక్కడి నుంచి కదలనని తన ఐడియాకి తనే మురుస్తూ వెనక ఉన్న మహిని ఎలా అయినా రెచ్చగొట్టాలని కంకణం కట్టుకొని ప్లక్కర్ పెట్టిన హెయిర్ని లీవ్ చేసి భుజం మీద నుంచి ముందుకు వేసుకొని ఓణిని నడుం దగ్గర కాస్త జరిపింది. ఆమె చేసే పనులకి వెనక నుంచి చూస్తూనే ఉన్నాడు మహి. ఆమె చేష్టలకు నవ్వుకుంటూ సిగరెట్ని గాఢంగా పీలుస్తూ ఆకాశంలో నెలవంక కళ్ళ ముందు కన్నెపిల్ల నడుము వంపు రూపంలో విందు చేస్తుంటే చూపు మరల్చకుండా ఐస్ ఫ్రీజ్ చేశాడు.
అబ్బా అసలు ఏం ఫీల్ అవుతున్నాడో తెలియడం లేదే అని తెగ ఇదైపోతున్న వైష్ణవి అంతరాత్మ అంది. బొట్టుతో సహా పరిచయం చేశావు, తీగ నడుంకే టెంప్ట్ అయిపోతాడనే తింగరమాలం అని. మరేం చేయను అనుకుంది. వెంటనే బ్రహ్మాండమైన ఐడియా తట్టి గాలి ఆడనట్టు ఉక్క పోస్తున్నట్టు ఓనీతో గాలి ఊపుకుంటూ బ్యాక్ సైడ్ ఫ్రీ షో పెట్టింది. బ్లౌజ్ పట్టి పరికిని మధ్య తెల్లగా నిగనిగలాడుతున్న నడుం ఊరిస్తూ ఉంటే బ్యానెట్ దిగి కారులో కూర్చున్న మహి ఒక్కసారి ఇచ్చిన హార్న్ సౌండ్కి కర్ణబేరి బద్దలవుతుందేమోనని చెవులు మూసుకుంది. కార్ టర్న్ చేసి మళ్ళీ హార్న్ ఇచ్చాడు. నోటితో పిలవచ్చుగా, ఆహా పొగరు బలుపు అని తిట్టుకుంటూ కథలను ఏం చేస్తాడో చూస్తా అని శపథం పూని అక్కడే కూర్చుంది. వైష్ణవి ఊహించని విధంగా కారు అక్కడి నుంచి రెయ్యిన వెళ్ళిపోయింది. ఆమె అవాక్కయ్యింది. కళ్ళలో నుంచి నీళ్లు పటపటా జారి రాలిపోయాయి. ఇంత యాటిట్యూడ్ ఉంటే ఎలా మహి? అమ్మాయిగా ఆత్మాభిమానం వదిలి నేను ఇంత చేస్తే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. నాకు తెలుసు నాకేం ప్రమాదం రాదని, కానీ అని ఓని సరిగా వేసుకుని మోకాలలో మొహం దాచుకుంది. సరిగా 15 మినిట్స్కి కారు వచ్చింది. అది తనకి తెలుస్తున్నా చూడలేదు. ఉన్నట్టుండి శరీరం గాల్లో తేలడంతో ఉలిక్కి పడి చూసిన తను మహిదర్ చేతిలో ఉంది. ఏడుపు ఉబికి వస్తుంటే పెదవులు బిగబట్టి ఊరుకుంది. తనని సీట్లో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసిన మహి 10 నిమిషాలకి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. రూప్ గార్డెన్కి లిఫ్ట్లో వెళ్తుంటే ఎందుకు అని అడగలేదు. సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. పైకి వచ్చాక బయటకు వస్తుండగా వైష్ణవి కళ్ళు మూసిన మహిదర్ తనని ఇంకొంచెం ముందుకు నడిపించాడు. మహి వదులు, ఏం చేస్తున్నావు అంది కంగారుగా. ఒక చెయ్యి ఆమె కళ్ళ మీదే ఉంచి మరో చెయ్యి నడుం చుట్టూ వేశాడు. అతని స్పర్శకే ముడుచుకుపోతుంది తను. మెడ మీద వెచ్చని శ్వాస గిలిగింతలు పెడుతుంటే మహి అంది అస్పష్టంగా. మెల్లిగా వైష్ణవి కళ్ళ మీద ఉన్న చెయ్యి తీసేశాడు. ఎదురుగా ఎర్రని గులాబీ రేకుల మధ్యలో హార్ట్ షేప్లో ఐ లవ్ యూ వైష్ణవి అని అందంగా రాసి ఉన్న ఆ లెటర్ చదువుకున్న వైష్ణవి మహిదర్ సర్ప్రైజ్కి షాక్ అయింది. వెంటనే పైనుంచి గులాబీ రేకుల వాన పడింది. సైడ్ ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి తన చేతిలో వైష్ణవి చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేయించాడు. బొమ్మలా అతను చెప్పినట్టు చేస్తుంది. అప్పటికే ఆనంద బాష్పాలతో చెంపలు చెమ్మగిల్లి ఎరుపెక్కాయి. తనని ముందుకు తిప్పుకొని కేక్ నోటికి అందిస్తుంటే అందులో ఉన్న స్ట్రాబెర్రీని లిప్స్ మధ్య ఉంచి అతని హైట్కి అందగా మునివేళ్ల మీద లేచి పెదవి అందించింది. సూటిగా చూశాడు తనని. ఏడుపు మొహం పెట్టింది తీసుకోడేమోనని. కనుపాపల్లో నిండిన నీళ్లు జారడానికి సిద్ధమవుతుండగా ఒక ఊదుటున తనని లాక్కొని స్ట్రాబెర్రీ పీస్ని అడ్రస్ లేకుండా పెదాలతో సహా పీస్ చేసి వదిలాడు. అతను ఇచ్చే తీయని బాధ సైతం చూపించిన ప్రేమలో కనబడలేదు. ఇష్టంగా అతన్ని ముద్దుకు సహకరిస్తూనే జుట్టులోకి వేళ్లు చొప్పించి ఊపిరి ఆడక వదలమన్నట్టు చూసింది. గాఢంగా లోతుగా ముద్దు చేసిన పెదాలు ఎర్రగా చిట్లిన బ్లడ్తో మరింత అందంగా కనబడుతున్నాయి. ఇదంతా చేయడానికి నాతో మాట్లాడలేదా అడిగింది గౌరంగా. తనని వదిలి కింద స్టాఫ్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదా అంది. చురుగ్గా చూశాడు. అంటే అత్తయ్య నాకు తినిపించారు అని నసిగి, ఇప్పుడైనా మాట్లాడొచ్చుగా, ఇంకెప్పుడు అలాంటి చెత్త ప్రాంక్స్ చచ్చినా చెయ్యను మహి ప్లీజ్ అని గోముగా అడుగుతుంటే ఫుడ్ రావడంతో తీసుకుని టేబుల్ మీద ఉంచి స్పూన్తో మహిదర్ నోటికి అందించింది. నిల్చున్న వైష్ణవిని ఒడిలోకి లాక్కొని ఇందాక ఎక్స్పోజ్ చేసిన నడుముని మునివేళ్లతో నిమురుతుంటే ఆమె గొంతు తడారిపోయింది. గుటకలు మింగుతూ అది నిన్ను అని మాట్లాడలేక బిక్క మొహం పెట్టుకుంటే ఆమె వీపు మీద పెదవులు నిలిపాడు. ఆమె చేతిలో స్పూన్ వణుకుతుంటే ఫీడ్ మీ మత్తుగా చెప్పి నున్నని వీపు మీద ఎంగిలి అద్దుతూ కురుల పరిమళాన్ని గుండె నిండుగా పీల్చుకుంటూ వైష్ణవి చేతిని చేతిలోకి తీసుకొని తమ ఎంగేజ్మెంట్ రింగ్ని కిస్ చేశాడు. ఒంట్లో రకరకాల ఫీలింగ్స్ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న మహిదర్కి తినిపిస్తుంది. నడుము మీద తారాడుతున్న చెయ్యి కాస్త కిందకు చేరుతుంటే మహి అంది కంగారుగా బెరుగ్గా. ఎక్స్పోజ్ చేసి పోజ్ కొట్టావు కదే, ఎంజాయ్ ఇట్. నువ్వు మాట్లాడాలని ఏదో నా ప్రయత్నం అంటూ ఐ లవ్ యూ అని నోట్తో చెప్పొచ్చుగా మహి అని గారాలు పోయింది. ఇప్పుడు చెప్పింది నచ్చలేదా? ఆహా అలా అని కాదు, కానీ నువ్వు చెప్తే వినాలని ఉందంటున్నా. తన బుగ్గ బట్టి ముందుకు తిప్పి నిన్ను ఇప్పుడే ఏదో చేయాలనుంది, కోఆపరేట్ చేస్తావా అన్నాడు. అందుకు ఇంకా టైం ఉంది తల వాల్చేసి చెప్పింది. నడుము నొక్కి పట్టి సో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నాకు తెలుసు కానీ అన్నాడు.
నోట్లో గొనుక్కుంటూ పెడుతుంటే తిట్టుకుంటే తాట తీస్తా అన్నాడు. ఏం నోట్లో కూడా తిట్టుకోకూడదా సార్ మేము అని బ్రహ్మి క్రయింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వైష్ణవి క్యూట్ ఫేస్ని చూసి నవ్వేశాడు. హోయ్ హోయ్ సార్, మీరు నవ్వితే బొగ్గన పడే ఈ సొట్ట చూస్తూ బతికేయచ్చు తెలుసా, చెంప కింద చేతులు పెట్టుకొని హ్యాపీ స్మైల్తో చెప్పింది. నాకు మాత్రం నీ నడుము మడతలో అక్కడ చిక్కుకున్న లేత చర్మాన్ని పంటితో పట్టి కొరికి టేస్ట్ చేయాలనుంది. ఇంటెన్స్గా చెప్తుంటే ఇంకా ఆపే బాబు అంది తినిపిస్తూ. మహిత రెప్ప వాల్చకుండా తను తినిపిస్తున్నంతసేపు నకసిక పర్వతం చూస్తూనే ఉన్నాడు. తెల్లని చేతులకు ఎర్రగా పండిన మెహందీ, లూజ్గా వదిలేసిన ముంగురులు గాలికి రెపరెపలాడుతూ ఎద దగ్గర పైట చెదిరి పొంగి ప్రేరేపిస్తున్న యవ్వన పొంగులు, ఆమె ఒద్దికగా కూర్చున్న నునుపుగా మెరుస్తూ ఊరిస్తున్న నడుము మడత అతని వయసుకి విరహ పరీక్షనే పెడుతున్నాయి. అతను అలా చూడాలని కదా ఆమె తప్పించింది. ఈడొచ్చిన ఆడపిల్ల అందంగా తయారయ్యేది తను నచ్చిన తోడుకు తన లేత అందాలతో కళ్ళ విందు చేసి కవ్వించి తన వెనక తిప్పుకోవడానికి, జీవితాంతం అతన్ని తన కొంగికి కట్టుకోవడానికి, తనకి కట్టు బానిసను చేసుకోవడానికి. మహిదరికి తినిపించింది. ఇద్దరు జ్యూస్ తాగి అలా నడుస్తూ రైలింగ్ దగ్గర నిల్చుని నైట్ టైం అందంగా ఉన్న సిటీ వ్యూ చూస్తున్నారు. వాళ్ళ కోసమే ఎంగేజ్ చేసిన ఆ ప్లేస్లో చిన్న పురుగు కూడా లేదు రాదు. వైష్ణవి ముందు నిల్చుంటే ఆమె వెనక నిలబడిన మహిదర్ చేతులు ఆమె నడుము పక్కన ఉన్న రైలింగ్ని పట్టుకున్నాయి. వైట్ స్కిన్ టోన్కి బ్లాక్ వాచ్, గ్రీన్ కలర్లో తేలి కనబడుతున్న వీన్స్. తన చేతిని మహిదర్ చెయ్యి పక్కన పెట్టి చూసింది. చిన్నప్పుడు థిక్ థిన్ అని మ్యాథ్స్ బుక్లో డ్రాయింగ్ గుర్తొచ్చి నవ్వుకుంటూ అతని చెయ్యి మీద తన చెయ్యి నిలిపింది. ఇంతలో మహిదర్కి ఫోన్ ఫ్రమ్ జయదేవ్ గారి నుంచి లిఫ్ట్ చేశాడు. మహి, ఎక్కడ ఉన్నావు? అమ్మాయి కూడా లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అడుగుతున్న ఆయనలో కంగారు గమనించి, ఇద్దరం డిన్నర్కి వచ్చాం డాడ్, 1 అవర్లో వచ్చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళిపోండి. సరే, జాగ్రత్తగా రండి అని అదే విషయం టెన్షన్ పడుతున్న ప్రసన్న సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు. అమ్మయ్య అనుకున్నారు. ఫోన్ మామయ్య గారు చేశారా? కోడల కొడుకు ఎక్కడికి వెళ్ళారోనని. ప్రేమ అది అంది గాలికి నాట్యం చేస్తున్న హెయిర్ను చెవి వెనుక పెట్టడానికి కష్టపడుతూ. ఫోన్ పాకెట్లో పెట్టుకుని, ఎందుకే వాటిని పట్టుకోవాలని చూస్తావు, వదిలేయ్, ఫ్రీగా బాగుంది చూడటానికి అన్నాడు చిన్నగా నవ్వి. మరో వారంలో మన పెళ్ళి అయిపోతుంది కదా, ఆకాశంలో నెలవంకను చూస్తూ చెప్పింది. ఏం వద్దా ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు. అలా అనలేదు నేనని, నా ఇంటి పేరు మారిపోతుంది, నా అడ్రస్, నా ఐడెంటిటీ, లాస్ట్గా నీ భార్యగా నేనే మారిపోతాను. 25 ఏళ్ళు కన్యగా బ్రతికిన ఈ లైఫ్ గుర్తు రానంతగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను. మహి, డోంట్ లీవ్ మీ అని అంది భుజం మీద గడ్డం నిలిపి. ఇప్పుడు పట్టుకోమని చెప్తున్నావా అల్లరిగా అడుగుతున్న మహిదర్ రిస్ట్ మీద నీటి బొట్టు పడగానే వైష్ణవిని ముందుకు తిప్పి గడ్డం పైకి అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు చూసి, ఏంటే ఇది అని కనుబొమ్మలు ముడిచాడు. వెంటనే అతన్ని హక్ చేసుకుని, ఏమో తెలీదు, బహుశా ప్రతి అమ్మాయి పెళ్ళికి ముందు ఈ భయం ఉంటుందేమో, నీ తిక్క భయాలు నువ్వు, అంత భయపడే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను కానీ ఓని తీయవే అన్నాడు. ఏంటి అంత ఎత్తున అదిరిపడి అడిగింది. చేతి దగ్గర ఉన్న స్విచ్ ఆఫ్ చేశాడు. పైనున్న నక్షత్రాల వెలుగు తప్ప మరేం లేదు అక్కడ. మహి, ఏం మాట్లాడుతున్నావో తెలుసా అంటున్న ఆమె నడుము మీద అతని చెయ్యి బిగిసింది. ఓకే తీస్తాను అని షోల్డర్ దగ్గర పిన్ తీసింది నెమ్మదిగా. అతని సమక్షంలో సిగ్గు, బిడియం తప్ప అన్కంఫర్ట్, ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండదు తనకి. పిన్ తీసింది కానీ ఓని అలాగే ఉంది. ముందుకు వంగి ఆమె ఓనిని పంటి కింద పట్టి కిందకి లాగాడు. నిండైన పర్వతాలు ఇంపుగా కళ్ళకు కనువిందు చేస్తుంటే ప్రౌడ్ ఫీలింగ్ అతనిలో. చేతులు అడ్డం పెట్టుకోబోతుంటే ఆపి, పెళ్ళికి ముందు మనకి కొన్ని స్వీట్ మూమెంట్స్ ఉండాలి. రేపటి 10 సంవత్సరాల తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ ఫేస్ ఎలా బ్లష్ అవుతుందో అలాగే అవ్వాలని చెప్తూ వైష్ణవి 2 చేతులు వెనక్కి మడిచి ఫోర్స్గా ముఖానికేసి ఆమెను అదుముకొని అక్కడే ఫేస్ నిలిపాడు. అతని వెచ్చని ఊపిరి గుండెను తాకి తెలియని కలవరింతని, పులకరింతల పరవశాన్ని కలిగిస్తుంటే కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని అనుభూతి చెందుతున్న మహి వైష్ణవిని చూసి కిందకు దిగి బ్లాక్ హోల్ వంటి చిట్టి బొట్టును ముద్దాడి ఇరువైపులా నడుముని గుప్పెట్లో బంధిస్తూ పట్టు బిగించాడు. ఆమె చేతులు అతని జుట్టులోకి చొచ్చుకుపోతే అతని పెదవులు ఆమె నాభిని ముద్దాడుతున్నాయి.
2 నిమిషాలు చిన్ని ఆటలు అక్కడ ఆడి పైకి లేచి ఆమె లిప్స్ని క్లోజ్ చేశాడు. ఈసారి కొత్త రుచి అనుభూతి ఇద్దరిలో. ఊపిరి భారమై గుండెసడి వేగం అవ్వడంతో కష్టంగా ఆమెను దూరం జరిపి మెడ వంపుల్లో మొహం నిలిపి ఈ బాధ భరించడం నా వల్ల కాదే అన్నాడు. అతని వాయిస్ కోమలంగా అదే సమయంలో కోరికగాను ఉంది. పోనీ కమిట్ అవుదామా? అల్లరి నవ్వుతో అంది. అయ్యే వాళ్ళకు కూడా లేవు ఈ సెగలు, పద అని విసుగ్గా చూసి బయట సరిచేసే నెపంతో ఆమె మెత్తని గుండెల స్పర్శను తాకి పులకించిపోతూ, ఏముందే మీ ఆడాలలో 5 అడుగులు ఉంటారు, 6 అడుగుల మగాన్ని మీ చుట్టూ తిప్పుకుంటారు. చూసిన క్షణమే కాపురం చేసే అంత మైకం తెప్పించి వెనక పడేలా చేస్తారు. అయితే మీ మగాలకి ఆత్రం ఎక్కువ అని ఒప్పుకుంటారా సార్? అంది వెటకారంగా. అది ఆత్రం కాదే, వయసు వేడి అలాంటిది. వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. అమ్మాయికి సైట్ కొట్టాలి, నచ్చితే లైన్ వేయాలి, ఇంకా నచ్చితే ఫ్లర్ట్ చేసి లవ్వులోకి దింపాలి. దిగని సాల్తీ అయితే ఏకంగా పెళ్లి కొప్పించాలి. అబ్బా, అమ్మాయిలు అంత ఈజీగా పడిపోయే రకమా? నువ్వు పడిపోలా? సిగరెట్ వెలిగిస్తూ చెప్పిన మహీని చూస్తూ. అంటే నేను ఊరికే నీకు పడిపోయాను అని నీ ఉద్దేశమా? కాదా? రైట్ హైబ్రో పైకంటూ చెప్పాడు. మహి, బీ సీరియస్. నాకు ఏడుపు వస్తుంది. నీకు వచ్చిందే అది కదే. నేను మాట్లాడడం లేదని ఇదిగో హచ్చుకుక్క పిల్లల నా వెనకే వచ్చావు, కిస్ ఇచ్చావు, అడిగిన వెంటనే స్నాక్స్ కూడా తినిపించావు. నేను ఇంకొంచెం ట్రై చేసినా నాతో కమిట్ అవ్వడానికి రెడీ అంటావు. మహి ఎర్రగా మారిన కళ్ళతో ఉరిమి చూసిన వైష్ణవిలో కోపం. ఏం కోపం వచ్చిందా? కరెక్టే కదా చెప్పాను. పొగిడితే పడిపోయావు, పట్టుకుంటే అడ్వాంటేజ్ ఇచ్చేసావు. నేను కంట్రోల్ అవుతున్నా కానీ నువ్వు ఎంజాయ్ అలాట్ కదా. ఏరా, నన్ను ఏడిపించనిదే నీకు రోజు గడవదా? అతని షర్ట్ ఆమె పిడికిట్లో ఉంది. ఐ లైక్ యువర్ టియర్స్ బేబీ అని వెచ్చగా ఎర్రని బుగ్గ మీద జారుతున్న నీటిని టంగ్తో లీక్ చేసి, టేస్ట్ హాట్గా ఉంది నీలాగా అని నిండైన ఎదను చూస్తూ చెప్పాడు. మొహం పక్కకు తిప్పుకొని నేను ఇంటికి వెళ్ళాలి అంది. అంతేనా, ఇంకేం వద్దా అన్నాడు. ఇప్పటికి జరిగింది చాలే అని వడివడిగా కిందకు వెళ్తున్న తన మోచేయి పట్టుకొని లిఫ్ట్లోకి లాక్కెళ్ళి వాల్కి పిన్ చేసి డీప్ ఫ్రెంచ్ కిస్ లాగించేస్తుంటే వదలమని కొడుతుంది. అస్సలు చెలించకుండా లిఫ్ట్ సెల్లార్కి వచ్చే వరకు పెదాలకి విముక్తి ఇవ్వలేదు. గింజుకోవడం తప్పించి ఏం చేయలేక వెనక్కి తగ్గింది. అప్పుడు తనని వదిలి చంపలు తుడిచి, నీతో ఇలా పోట్లాడి బలవంతంగా తీసుకుంటే వచ్చే కిక్ నీకు నువ్వుగా ఇస్తే రాదే. ఏమున్నావే పిల్ల, నాకు తెల్లవార్లు జాగార్పే కదే ఇక దా అని వెక్కుతున్న వైష్ణవిని తీసుకెళ్లి కారులో కుదేశాడు.